హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జనవరి 3కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముందుగా వచ్చేసి జగదీష్ మిత్తల్ గారు అయితే కన్నుమూయడం అయితే జరిగింది. హైదరాబాద్లో అరుదైన చిత్రాల మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ ఉంది. ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్టయితే ప్రముఖ చిత్ర కళాకారుడు, పరిశోధకుడు, అలాగే పద్మశ్రీ పురస్కార గ్రహీత అయినటువంటి జగదీష్ మిత్తల్ గారు కన్నుమూయడం జరిగింది. ఈయన వయసు 100 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో దోమలగూడలోని నివాసంలో మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడవడం జరిగింది. ఈయన 1925 సెప్టెంబర్ 16 ఉత్తరప్రదేశ్లోని బులం షహారాలో జన్మించిన ఆయన చిత్రకళపై మక్కువతో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేసినటువంటి శాంతినికేతన్ కళాభవన్లో పీజీ చేశారు. తన స్నేహితుడు చిత్రకారిణి అయిన కమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్వతంత్ర సమరయోధుడు బద్రీ విశాల్ పెట్టి ఆహ్వానం మేరకు 1953లో హైదరాబాద్కి వచ్చారు. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చిత్రకళ చరిత్రను బోధించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ సంబంధించి కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టయితే బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరాదే అండి. ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సీజేగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ అలోక్ అరాదే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఇక్కడ మనకు చూసుకోవచ్చండి. ఇక్కడ 18 నెలలుగా సేవలు అందించడం అయితే జరిగిందండి మనకు జస్టిస్ అరాదే. 2023 జూలై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూలై 23న పదవి ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టడం జరిగింది. దాదాపు 18 నెలలుగా సేవలందించడం అయితే జరిగింది. ఇక సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కె వినోద్ చంద్రన్ అయితే అపాయింట్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఆయన ఫోటో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఐసీసీ అవార్డు రేసులో బుమ్రా అండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇంపార్టెంట్ స్పోర్ట్స్కి సంబంధించి. భారత స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో నిలిచాడు. డిసెంబర్ నెలలో ప్రదర్శనకు గాను బుమ్రాను ఈ అవార్డు సిఫార్సు చేయడం జరిగింది. బుమ్రాతో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కామిక్స్, దక్షిణాఫ్రికా పేసెండెన్ పీటరస్ అవార్డుకు కూడా పోటీపడుతున్నారు. గత నెలలో బుమ్రా 3 టెస్టుల్లో 22 వికెట్లు తీయడం జరిగిందండి. 5 టెస్టుల బోర్డర్ ఆఫ్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 32 వికెట్లకు కూడా పడగొట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక ఇంపార్టెంట్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ వచ్చేసి వార్తల్లో నిలవడం జరిగింది. ఇది వచ్చేసి ఇస్రో కొత్త చీఫ్గా నారాయణ అండి. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఈ నెల 14న బాధ్యతల స్వీకరణ, జనవరి 14న తన బాధ్యతలు అయితే స్వీకరించడం జరుగుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో కొత్త చైర్మన్గా డాక్టర్ వి నారాయణ్ గారు అయితే నియమితులు కావడం జరిగింది. సంస్థకు ప్రస్తుత నాయకత్వం వహిస్తున్నటువంటి ఎస్ సోమనాథ్ నుంచి ఈ నెల 14న బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఈ మేరకు కేబినెట్ నియామకాలు కమిటీ నిర్ణయించింది. ఆయన 2 నెలల పాటు పదవిలో ఉంటారు. నారాయణ్ ప్రస్తుతం ఇస్రోకి చెందినటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ LPSCకు నేతృత్వం వహిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. ఆయన ఫోటో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. ఇక ఆయనకు సంబంధించి కూడా ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. అది కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి ఇక భారత్ పోల్ అండి. సిబిఐ పోర్టల్ ప్రారంభించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ భారత్ పోల్ అనేది కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. లేటెస్ట్ అన్నమాట. ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేరం చేసి విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకునేందుకు దేశంలోని దర్యాప్తు సంస్థలు ఆధునిక సాంకేతికతను అత్యున్నత విధానాలను ఉపయోగించుకోవాల్సినటువంటి సమయం ఇదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొనడం జరిగింది. దర్యాప్తు సంస్థలకు అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేసేందుకు వీలుగా సిబిఐ తీసుకొచ్చినటువంటి భారత్ పోల్ పోర్టల్ను మంగళవారం ఆయన ఢిల్లీలో భారత్ మండపంలో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రారంభించడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉంది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఇది వచ్చేసి 195 సభ్య దేశాలతో వివిధ కేసులకు సంబంధించిన సమాచారాన్ని కూడా పరస్పరం అనుబంధించడానికి కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక భారత కంపెనీలపై అమెరికాలో కేసు అండి. అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యం పెంటానిక్ తయారీ ఉపకరించిన రసాయనాలను అమెరికాలోకి అక్రమంగా దిగుమతి చేసి పంపిణీకి కుట్ర పన్న ఆరోపణపై భారత్కు చెందిన 2 రసాయన కంపెనీలపై సోమవారం అభియోగాలు దాఖలైనట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక అప్డేట్ వచ్చేసి వారణాసిలో తగ్గుముఖం పట్టినటువంటి వాయు కాలుష్యం అండి. భారతీయ నగరాల్లో గడిచిన 6 ఏళ్లలో వాయు కాలుష్యంగా బాగా తగ్గింది. ముఖ్యంగా సూక్ష్మరేణు పార్టిక్యులేట్ మీటర్ 2.5 కాలుష్యం సగటున 27% తగ్గింది.
అంటే 2019లో ప్రారంభించినటువంటి జాతీయ శుద్ధ వాయు కార్యక్రమం NCAP పరిధిలోని వచ్చే నగరాలలో PM 2.5 కాలుష్యం 24% అయితే తగ్గిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి నవజాత శిశువుల మెదడులో స్త్రీ పురుష వైరుధ్యాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఉంది. ఇక శిశువులుగా ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయిల మెదడులు భిన్నంగా ఉంటాయని తాజా అధ్యయనం తేల్చింది. అబ్బాయి మెదడు పెద్దగా ఉంటుందని, అందులో వైట్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుందని వివరించింది. అమ్మాయి మెదడు గ్రే మ్యాటర్ అధికమని తెలిపింది. అభ్యాసనం, పాఠాలు, విషగ్రహణ సామర్థ్యంలో గ్రేట్ మ్యాటర్ ప్రమేయం ఉంటుందని, వైట్ మ్యాటర్ అనేది పొడవైన నాడీ ఫైబర్లతో తయారై ఉంటుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 500 మంది నవజాత శిశువుల మెదడు స్కాన్లను విశ్లేషించారు. ఈ శిశువుల వయసు 28 రోజుల లోపు ఉంటుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఇక్కడ కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేతలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ట్రంప్ ప్రమాణం తర్వాతే ఖరారు చేస్తున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. కెనడా తదుపరి ప్రధాని రేసులో భారత సంతతికి చెందినటువంటి నేతలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి. రేసులో పార్టీ నేతలు వచ్చేసి క్రిస్టియానా ఫ్రీలాండ్, అలాగే మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, అలాగే మిలానీ జోలీ, ఫ్రాన్సివో ఫిలిప్సి, అలాగే క్రిస్టి క్లార్లతో పాటు భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, అలాగే జార్జ్ చాహల్ ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక 4 ఏళ్ల కనిష్టానికి వృద్ధి రేట్ అండి 2024-25లో 6.4% అని ప్రభుత్వానికి అంచనా. ఇక రూపాయలు 2 లక్షలకు మించనున్న తలసరి ఆదాయం అంటూ కూడా ఇక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఇక బ్రిక్స్ లేటెస్ట్ అనేది ఇది మాత్రం ఇంపార్టెంట్. మళ్ళీ బ్రిక్స్లో ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం అండి అధికారికంగా ప్రకటించిన బ్రెజిల్ అంటూ కూడా ఇక్కడ అంటే బ్రిక్స్కి సంబంధించి ఇక్కడ టోటల్గా చూసుకున్నట్టయితే 5 సభ్య దేశాలు అయితే ఉండడం జరిగింది కదా. తాజాగా ఇక మరొకటి సభ్య దేశం చేకూరుతున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియాను పూర్తిస్థాయి సభ్యత్వం మంజూరైంది. ప్రస్తుతం బ్రిక్స్కు సారథ్యం వహిస్తున్నటువంటి బ్రెజిల్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇండోనేషియాకు బ్రిక్స్లో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు 2023 ఆగస్టులోనే కూటమిలోని దేశాలు కూడా ఆమోదం తెలిపాయని వెల్లడించడం జరిగింది. జనాభా పరంగా ప్రపంచంలో 4వ పెద్ద దేశం ఇండోనేషియా. గతేడాది అక్కడ ఏర్పాటైన ప్రభుత్వం బ్రిక్స్ కూటమిలో చేరాలని కూడా నిర్ణయించింది. ఇక దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి మేము పరీక్షించింది హైపర్సోనిక్ క్షిపణి ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ వెల్లడి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. తమ దేశం నిన్న హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించిందని, ఇది పసిఫిక్ సముద్రంలోని తమ శత్రువుల పని పట్టగలదని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించడం జరిగింది. అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ దక్షిణ కొరియా, జపాన్లో పర్యటిస్తున్న సమయంలో ఈ ప్రయోగం జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక ఫిబ్రవరి 5న ఢిల్లీలో పోలింగ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది చెక్ చేసుకోవచ్చు, మనం క్లియర్ కట్గా ఉంది. ఇక ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు రిజల్ట్, అలాగే ఈవీఎంల ట్రాపరింగ్ అసాధ్యమన్న సిఎస్సి రాజీవ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. రాజీవ్ కుమార్ గారు ఇటీవల అపాయింట్ అయితే కావడం జరిగింది ఈసీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్. ఫ్రెండ్స్ ఇక మరొక ఇంపార్టెంట్ భారత్ పోల్కి సంబంధించినటువంటి ఏదైతే పోర్టల్ ఉందో దానికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోసం భారత్ పోల్ అని ఆవిష్కరించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక అంతర్జాతీయ సహకారం పొందడమే ఈజీ అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఇంతకుముందు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. ఫ్రెండ్స్ ఇక జీడిపికి సంబంధించినటువంటి వృద్ధి రేటు మనం గమనించినట్లయితే 2024-25లో జీడిపి గ్రోత్ వచ్చేసి 6.4% ఉండేట్లు ఒక అప్డేట్ ఉంది. ఇది 4 ఏళ్ల కనిష్టం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక మన దేశ ఆర్థిక అభివృద్ధి 2024-25లో 4 ఏళ్ల కనిష్టం 6.4% పడిపోతుందని కూడా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టార్లో నెమ్మదించడం ఇందుకు కారణమని పేర్కొంది. కోవిడ్ సంవత్సరం 2020-21 తర్వాత జీడిపి ఇంత తక్కువగా ఉండడం ఇదే మొదటిసారి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి నేషనల్ గేమ్స్లో తెలంగాణ చెఫ్ డి మిషన్గా సోనీ బాలాదేవి అంటూ కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. నేషనల్ గేమ్స్లో పాల్గొనే తెలంగాణ బృందానికి చెఫ్ డి మిషన్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీ ఎండి సోనీ బాలాదేవిని నియమిస్తున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOA ప్రకటించింది. ఉత్తరాఖండ్లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే ఈ గేమ్స్కు డిప్యూటీ చెఫ్
చీఫ్ వచ్చేసి డిమిషన్లుగా కె మహేశ్వర్, సంజీవరెడ్డి ఎంపిక చేసినట్టు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక ఏఎఫ్ఐ ప్రెసిడెంట్గా బహదూర్ సింగ్ అండి. ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ షార్ట్ ఫుట్ మాజీ ప్లేయర్ బహదూర్ సింగ్ సాగు అథ్లెటిక్స్ ఫెడరల్ ఆఫ్ ఇండియా ఏఎఫ్ఐ నూతన ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం అయితే జరిగింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా అంజు బాబీ జార్జ్ వ్యక్తిగత కారణాలతో ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడం వల్ల బహదూర్ సింగ్ ఎంపిక ఏకగ్రీవం అయితే అయిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక భూ సంస్కరణ ఆద్యుడు పివి గవర్నర్ జిష్ణుదేవ్ వాళ్ళ కాళోజీ పివి నరసింహరావు అవార్డు ప్రదానం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే టిబెట్ను వణికించినటువంటి భూకంపం అండి. రిక్టర్ స్కేల్పై తీవ్రత వచ్చేసి 6.8గా నమోదు. 126 నుంచి 186 మధ్య ఇక్కడ చనిపోయారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ముఖేషే రారాజు $95 బిలియన్ సంపదతో దేశీయ శ్రీమంతుడు ఫోర్బ్ మ్యాగజైన్ తాజా నివేదికలో వెల్లడించడం అయితే జరిగింది. ఇక్కడ వారికి సంబంధించిన ర్యాంక్ వారిగా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ముఖేష్ అంబానీ అండి. ఇక్కడ వరల్డ్ ర్యాంక్ వచ్చేసి 18, ఇక్కడ దేశీయ ర్యాంక్ వచ్చేసి 1 అన్నమాట. ఇక వివిధ వాళ్ళ వ్యక్తుల ర్యాంకింగ్స్ లిస్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి జనవరి ఇక్కడ ఎయిత్కి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్లో కూడా ఇక్కడ డేట్స్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్ ఎనీవే ఈ కరెంట్ అఫైర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మీకు ఎంసీక్యూ బిట్స్ కావాలనుకుంటే మాత్రం మరొక వేరే ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్లో మొత్తం క్లియర్గా ఎంసీక్యూ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది వచ్చేసి డైలీ వారి న్యూస్ అండి. ఎందుకంటే మనకు న్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటికి సంబంధించినటువంటి ఎంసీక్యూ బిట్స్ కావాలనుకుంటే మనకు డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగు అనే ఛానల్ ఉంది. దానిలో మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతానండి. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది 8 జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ అన్నమాట. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.